ప్రేక్షకులందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. ఇవాళ వనిత టీవీ మాతృదేవో భవ అంటూ మీ ముందుకొచ్చింది. మరి మదర్స్ డే అంటే ఏదో ఒక రోజు కేక్ కట్ చేసేసి బొకే ఇస్తే సరిపోతుందా? లేకపోతే ఒక జీవం కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మాతృమూర్తికి మనం ఇస్తున్నటువంటి గుర్తింప? ఇక్కడ మనం మాతృత్వం గొప్పతనం గురించి మాట్లాడుకోవట్లేదు, అండ్ మాతృత్వంలో ఉన్నటువంటి ఓపిక సహనం గురించి మనం మాట్లాడుకోవాలి. అండ్ సమాజంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొని ఎటువంటి సపోర్ట్ లేకుండా చాలామంది వీర వనితలు ముందుకెళ్తూ ఉన్నారు, చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉంటున్నారు. అలాంటి వీర వనితలు యాజ్ ఎ గెస్ట్లుగా ఈరోజు మనతో ఉన్నారు. అండ్ అలాగే కొంతమంది సామాన్యులు వాళ్ళ లైఫ్లో వచ్చినటువంటి కష్ట నష్టాలను ఎదుర్కొని ఎక్కడ కూడా ఒక్క పాయింట్ కూడా డ్రాప్ అవ్వకుండా వాళ్ళ కోసం, వాళ్ళ పిల్లల కోసం బతికినటువంటి కొన్ని రియల్ స్టోరీస్తో కొంతమంది సామాన్య వీర వనితలు, మాతృమూర్తులు ఇవాళ మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి అసలు మాతృత్వం అంటే ఏంటి, అసలు ఈ రోజుల్లో దాన్ని ఎలా డిఫైన్ చేస్తున్నారు, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. ఆవిడ అభినవ మందారం, కుల వివక్షకు వ్యతిరేకి, ఎటువంటి నేపథ్యం లేకపోయినా ఒక న్యాయవాదిగా అత్యున్నత స్థానానికి చేరుకున్నారు. సో ఇవాళ మనతో పాటు ఉన్నారు న్యాయమూర్తి రాధారాణి గారు. ఆవిడని ఇన్వైట్ చేద్దాం. మేడం, ప్లీజ్ వెల్కమ్. తెలంగాణలో మహిళల రక్షణ కోసం, వారి భద్రత కోసం నిరంతరం శ్రమిస్తూ ప్రతి వేదికపై అణగారిన వర్గాల గొంతుకై నిలుస్తున్నారు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద గారు. శారద గారు, ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ మ్యామ్. ఒక శిల్పం ప్రాణం పోసుకొని నర్తిస్తే ఎలా ఉంటుంది, ఒక కావ్యం నాట్యమే నర్తిస్తే ఎలా ఉంటుంది? దానికి ఉదాహరణ డాక్టర్ పద్మజ గారు. సో కళ అనేది ఒక కళగానే కాకుండా ఆమె ఒక జీవిత పరమావధిగా మార్చుకున్నారు. అందుకే ఆవిడ్ని పద్మశ్రీ వరించింది. అండ్ ఈరోజు మనతో పాటు ఉన్నారు పద్మశ్రీ డాక్టర్ పద్మజారెడ్డి గారు. పద్మజారెడ్డి గారు, ప్లీజ్ వెల్కమ్. అమ్మ అంటే ప్రేమ, అమ్మ అంటే అనురాగం. కానీ ఆ అమ్మ అనే పదాన్ని దాటి, ఆ మాతృత్వాన్ని దాటి మనుషుల ప్రాణాన్ని కాపాడడానికి అవయవదానం అనే గొప్ప కార్యక్రమాన్ని చేపడుతున్నారు ఆవిడ. అంటే ఇతరులకు అవయవదానం చేస్తూ దాంట్లోనే మాతృత్వాన్ని వెతుక్కుంటున్నారు. అలాంటి వ్యక్తే ఈరోజు మన మధ్య ఉన్నారు. ఆవిడే మోహన్ ఫౌండేషన్ కంట్రీ హెడ్ లలిత రఘురామ్ గారు. లలిత రఘురామ్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ మ్యామ్. మరి ఇవాళ మదర్స్ డే స్పెషల్గా మన దగ్గర చాలామంది గెస్ట్లు ఉన్నారు. వాళ్ళ లైఫ్లో చాలామంది కూడా ఇన్స్పిరేషన్. అండ్ ఈరోజు ఫస్ట్ గెస్ట్ రాధారాణి గారితో మాట్లాడదాం. అమ్మ అంటే ధైర్యం, అమ్మ అంటే ఒక కాన్ఫిడెన్స్, ఒక నమ్మకం, అమ్మ అంటే ఒక సెక్యూరిటీ. మనం ఏ పరిస్థితుల్లో ఎలా ఉన్నా కూడా అమ్మ అంటే చాలు మనకి ధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది. నేనున్నాను, నీకు తోడు, ఏం పర్వాలేదు, ఇది విషయాన్ని ఇలా ఎదుర్కోవచ్చు అని ఒక ధైర్యం ఇస్తూ ఉంటుంటుంది అమ్మ అంటేనే. మా అమ్మ పెద్దగా చదువుకోలేదు, చిన్న వయసులోనే పెళ్ళయింది. తనకి 4 పిల్లలం మేము. తనకి కష్టాలమయంతో జీవితం గడిపింది. అలాంటి దాంట్లో నుంచి సుఖాల్లోకి ప్రయాణిస్తూ మమ్మల్ని చదువు పట్ల శ్రద్ధ చూపిస్తూ చదువు మీద కంటిన్యూ చేయాలి అని చెప్పి కోరుకుంటూ, మా పెళ్ళిళ్ళు అయినా కూడా చదువుకుంటేనే, డిగ్రీ పూర్తయితేనే నిన్ను అక్కడికి పంపిస్తాను అత్తగారింటికి అని చెప్పి ఒక మా హస్బెండ్ దగ్గర ఒక ప్రామిస్ లాంటిది తీసుకొని నా డిగ్రీ పూర్తయిన తర్వాతనే పంపించింది నన్ను కాపురానికి. కాకపోతే 25 years బ్యాకే అమ్మ చనిపోయింది 2001లో. నేను కెరీర్లో ఎదగటం తను చూడలేదు. జాబ్లో జాయిన్ అయిన 2-3 సంవత్సరాలకే తను అనారోగ్యంతో 60 yearsకే చనిపోవటం జరిగింది. అదే మా జీవితంలో పెద్ద విషాదం. కానీ నాకు నా వైవాహిక జీవితంలో కానీ, పిల్లలతో కానీ, నేను చదువుకుంటూ ఉన్నప్పుడు కానీ నాకు చాలా తోడుగా ఉండేది. నా పరీక్షలు వస్తున్నాయంటే నేను ఉంటాను, ఏం పర్వాలేదు, పిల్లల్ని, నీ సంసారం అంతా నేను చూసుకుంటాను, నువ్వు చదువుకో అనేది ఆ ధైర్యం ఇచ్చింది తను. థ్యాంక్ యూ మ్యామ్. నిజంగా థ్యాంక్ యూ మ్యామ్. నేరెళ్ల శారద గారు, ఈ లైఫ్లో
అంటే మీరు చాలా స్పోర్టివ్గా ఉంటారు, ఏది చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటారు వేదికలపై మాట్లాడడం అనేది. సో అది మీ అమ్మగారి నుంచి నేర్చుకున్నారా? మీ అమ్మగారు అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? మరియు అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు కూడా. థ్యాంక్ యూ మ్యామ్. ప్రతి ఒక్కరికి అమ్మ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం. అమ్మ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. భగవంతుడు ఉన్నాడు అని మనం ఎంత నమ్ముతామో ఆ భగవంతుడు మన కంటికి కనిపించారు కానీ అమ్మ రూపంలో కనిపిస్తారు అనేది కూడా మనం అంతే నమ్ముతాము. అమ్మ ఉంది అంటే ఏ కష్టం వచ్చినా కానీ ఆ కష్టం నుండి బయటకు తీస్తారు మా అమ్మ అనేటువంటి ఒక నమ్మకం అమ్మ. కాబట్టి అమ్మ గురించి ఎంతసేపు మాట్లాడినా ఏది మాట్లాడినా ఇంకా చాలా తక్కువనే అవుతుంది తప్పించి అమ్మకు మనం ఎన్ని చేసినా కానీ అమ్మ మనకు చేసిన వాటికి మాత్రం సరితూగవు. ఎప్పటికీ మనం అమ్మకు ఏది చేసినా కానీ తక్కువ అనేటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. మా అమ్మగారి దగ్గర నుండి ఏం నేర్చుకున్నాను అంటే ఉన్న దాంట్లోనే తృప్తిగా సంతోషంగా ఎలా ఉండాలి. బయట ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు చదువుకోకపోయినా సరే మా పిల్లలు చదువుకొని అందరితో సమానంగా ముందుకు ఎలా వెళ్ళాలి అనేది మాత్రం అమ్మ దగ్గర నుండి నేర్చుకున్నాము. ఉన్నటువంటి పిల్లలు అంటే మనకు పుట్టిన పిల్లలే మన పిల్లలు అని కాకుండా అందరూ మన పిల్లలే అనే విధంగా చూడాలి అనేటువంటిది మా అమ్మ దగ్గర నుండి నేర్చుకున్నాను. ఇప్పుడు మా అమ్మకు 80+ ఉన్నారు, దాదాపుగా 85 ఉన్నారు. ఈ లాస్ట్ 1 year నుండి అల్జైమర్స్ వచ్చి నన్ను కూడా గుర్తుపట్టట్లేదు. అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అదొక్కటి కొంచెం బాధ అనిపిస్తుంది. సారీ, లాస్ట్ ఇయర్ వరకు బాధ ఉండేది కాదు, కానీ ఇప్పుడు వెళ్తే అమ్మ నన్ను కూడా గుర్తుపట్టట్లేదు. అది చాలా బాధాకరం ఉంటుంది. ఓకే మేడం, చాలా ఇన్స్పిరేషన్గా మాట్లాడారు. పద్మజారెడ్డి గారు, సో ఒక నృత్య కళాకారిణిగా మీ ప్రయాణం చాలా అద్భుతం, ఎంతోమందికి ఇన్స్పిరేషన్. సో మీ అమ్మగారితో మీ జర్నీ. అమ్మ అంటే అమృతం. ఆ వర్డ్కి ఇంకా వేరే అర్థాలే లేవు. ఎందుకంటే అమ్మని మించిన వర్డ్ వేరేది నాకు ఇంత మటుకు దొరకలే. సాక్షాత్ భగవంతుడే తల్లి ప్రేమ కోసం కృష్ణుడిగా పుట్టాడు. ముఖ్యంగా నా జర్నీ మా అమ్మ ప్రతి అడుగులోనూ మా అమ్మే. యాక్చువల్గా చిన్నప్పటి నుంచి డాన్స్ నేర్చుకోవటం అంటే మార్నింగ్ 8 o'clockకి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతే ఇంటికి నేను 9 o'clockకి రిటర్న్ వచ్చేదాన్ని. సో మా అమ్మ గుమ్మంలో నుంచి అలా చూస్తూ ఉండేవాళ్ళు అన్నట్టు, ఇంకా రాలేదమ్మ ఇంత లేట్ అయిపోయిందని. మార్నింగ్ స్కూల్ తర్వాత డాన్స్ నుంచి ఇంటికి వచ్చేసరికి అంత లేట్ అయిపోయేది. సో ఆల్మోస్ట్ నా పెళ్ళయ్యేదాకా నా జర్నీ ఇదే, డాన్స్, అమ్మ, మా గురువు గారు. ఇవి తప్పితే నాకు ఇంకా వేరే ప్రపంచం ఏది లేదు. ఇప్పటికీ కూడా మార్నింగ్ లేవగానే మనకి కాఫీ ఎంత బాగుంటుంది, ఆ కాఫీ పట్టుకోవాలి, మా అమ్మకి ఫోన్ చేయాలి. సో ఫోన్ చేయకుండా ఒక్కరోజు కూడా అది అసంపూర్తిగా ఉంటుంది అన్నట్టు ఆ రోజు. బట్ ఆవిడ నాతో ట్రావెల్ చేయలేదు ప్రోగ్రామ్స్కి. ఒక 100 ఏనుగుల బలంలా ఉంటుంది అన్నట్టు అమ్మ వెనకుంది అని అంటే అది చెప్పలేము. ఆ సంతోషము అది ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. అమ్మ అన్న వర్డ్ అది అమృతంతో సమానం నిజంగా. నెక్స్ట్ లలిత రఘురామ్ గారు. అండ్ మేడంతో మాట్లాడే ముందు ఆవిడ స్టోరీ చాలా స్పెషల్. ఎందుకంటే అవయదానం ఎవరైనా చేస్తారు, అంటే ఈ రోజుల్లో చాలా అవేర్నెస్ వచ్చింది, చాలామంది చేస్తున్నారు. కానీ తన బిడ్డ చనిపోతే తన బిడ్డని అందరిలో చూసుకోవడానికి తన బిడ్డ అవయవాలను దానం చేశారు లలిత రఘురామ్ గారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ మేడం. నాకు 2 పిల్లలండి. మా అబ్బాయి పేరు స్వామినారాయణ్. స్వామి 2nd year ఇంజనీరింగ్ చేస్తూ ఉన్నాడు SRM కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో, చెన్నైలో. ఓకే. సంక్రాంతి వెకేషన్ కోసం అని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేసి మా ఫ్రెండ్స్తో నేను బర్త్డే పార్టీ చేసుకుంటాను అని అన్నాడు. తను ఫ్రెండ్స్తో బయటికి వెళ్తాను, లేట్ అవుతుంది మమ్మీ అని అన్నాడు. ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి ఫోన్ వచ్చిందండి మర్నాడు. స్వామి వాళ్ళ మమ్మీ ఉన్నారా, స్వామి వాళ్ళ మమ్మీ ఉన్నారా అన్నారు. నేనేనండి, ఏంటి చెప్పండి అని అన్నాను. అంటే స్వామికి చిన్న యాక్సిడెంట్ అయిందండి, మీరు వెంటనే కామినేని హాస్పిటల్కి రండి అని అన్నారు. నేను మా అత్తయ్య గారు అందరూ, మా పాప అందరూ వెంటనే కామినేని హాస్పిటల్కి వెళ్ళాము. తలకి బలమైన యాక్సిడెంట్ అయ్యి ఎమర్జెన్సీ రూమ్లో స్పృహ లేకుండా పడున్నాడు, వెంటనే వెంటిలేటర్లో వేయాలి అని అన్నారు. కాబట్టి మేము మా కుటుంబీకులు అందరూ కూడా
ఆలోచించి స్వామి అవయవాలను దానం చేశాము. తన 2 కళ్ళని, తను 2 కిడ్నీస్, లివరు అన్నీ కూడా దానం చేశాము. మా దుఃఖాన్ని అందరికీ సంతోషంగా మార్చాలి అని నేను మా వారు డిసైడ్ చేశాము. సో అలాగేనండి, ఇప్పుడు 21 ఇయర్స్ అవుతోంది. వి జస్ట్ కంటిన్యూయింగ్. నిజంగా చాలా ఇన్స్పిరేషన్. ఈ 21 ఇయర్స్లో ఎవరికైతే మీరు అవయవదానం చేశారో మీ బాబువి, వాళ్ళని కలవడం జరిగిందా? వాళ్ళతో జర్నీ ఒకసారి. నార్మల్గా ఎవరికైతే మనం అవయవాలు దానం చేశామో, ఎవరు గృహీతలు, వాళ్ళకి కుటుంబీకులకి చెప్పమండి. దిస్ ఇన్ఫర్మేషన్ ఇస్ కెప్ట్ అనానిమస్, కాన్ఫిడెన్షియల్. డోనర్ ఫ్యామిలీస్కి రిసిపియంట్ ఎవరో తెలీదు, రిసిపియంట్కి డోనర్ ఫ్యామిలీస్ ఎవరో తెలీదు. కానీ నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నాకు మా బాబు లివర్ ఎవరికి దొరికింది, కిడ్నీస్ ఎవరికి దొరికింది తెలుసు. ఇన్ఫ్యాక్ట్ మీకు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తాను. మా బాబు లివర్ ఒక అబ్బాయి లవ్దోడి అని తను గ్వాలియర్లో నుంచి, హీ వాజ్ వర్కింగ్ యాజ్ అ సాఫ్ట్వేర్ కన్సల్టెంట్ ఇన్ టాటా కన్సల్టింగ్. అయితే ఆ అబ్బాయి వెయిట్ చేస్తున్నాడండి. తనకి 22 ఏళ్ళు. తనకి ఇంకో 6 నెలల్లో లివర్ దొరకలేదంటే చనిపోయే సిచ్యువేషన్. సో రోజు ఏడుస్తూ వచ్చేవాడు, నాకు లివర్ ఎప్పుడు వస్తుంది అని. నేను ఎప్పుడూ అనుకోలేదు మా బాబు లివరే తనకు దొరుకుతుంది అని. ఓకే, తనతో మీకు ముందే పరిచయం ఉంది అంటే మోహన్ ఫౌండేషన్కి వస్తారు కదండి అందరూ ఆర్గన్స్ కోసం అని. అయితే మా బాబు లివర్ తనకి దొరికింది. తను 2 నెలలు లివర్ ఐసీయూలో ఉన్నాడు. ఆ లివర్ ఐసీయూలో ఒక సిస్టర్, ఒక నర్స్ ఉండేది. అమ్మాయి పేరు మృదుల. అయితే లవ్కి మృదుల మీద ప్రేమ కలిగింది. సో ఇద్దరూ కూడాను ఒకళ్ళకొకళ్ళు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. 6 నెలల తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు లవ్ ఈజ్ అ సాప్ కన్సల్టెంట్ ఇన్ US, షికాగోలో ఉన్నాడు. మృదుల, లవ్ చాలా బాగున్నారు. 2 పిల్లలు వాళ్ళకి. దట్స్ ద స్టోరీ. మా అమ్మ అంటే మా అమ్మ పేరు రాజలక్ష్మి, కానీ చాలా ధైర్యంగా ఉంటారు. సో ఆ ధైర్యమే నాకు కూడా వచ్చిందేమో మరి. సో ఏదిలో అయినా కానీ దూసుకుని వెళ్ళిపోవాలి. మన ప్రాబ్లమ్స్ గురించి అనుకోకూడదు, ఎప్పుడూ స్మైలింగ్గా ఉండాలి. మన ప్రాబ్లమ్స్ గురించి ఎవరితో మాట్లాడుకోకూడదు. ఇంతమంది ప్రపంచంలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళది చూస్తే మనది ఏమీ లేదు అని అనుకుంటాను ఎప్పుడు. సో అలాగే మా లైఫ్ కూడా ఇలాగే సాగిస్తున్నాం అనమాట. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. చాలా ఇన్స్పిరేషన్ మీ స్టోరీ. థ్యాంక్ యూ. నిజంగా ఈ స్టోరీ విన్న తర్వాత అవయవదానం మీద చాలా మందికి ఇంకా అవగాహన పెరుగుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఒక 5గురు గెస్టులు ఉన్నారు. వాళ్ళ జీవితాలు ఏ విధంగా, ఎటువంటి సమస్యలు వచ్చాయి, వాళ్ళు ఎలా ఎదుర్కొని నిలబడ్డారు, రియల్ స్టోరీస్ని మనం తెలుసుకుందాం. ఎవరైనా సరే తమ లైఫ్లో ఒక చిన్న కష్టం వస్తే చాలా కుంగిపోతారు. అప్పుడు ఏమనుకుంటారు? తమ తల్లిదండ్రులు తమకు తోడుండారు అనుకుంటారు. కానీ చిన్నతనంలోనే తన తల్లి దూరమయ్యారు, తండ్రి మద్యానికి బానిసయ్యారు. కానీ కట్టుకున్నవాడైనా తనని ఎల్లవేళలా కాపాడుకుంటూ చూసుకుంటాడు అనుకుంటే ఆయన కూడా పట్టించుకోలేదు. మరి అదే టైంలో క్యాన్సర్ కూడా ఉందని తెలిసిందే. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఏ మహిళ అయితే ఏం చేస్తారండి? నిజంగా కుంగిపోతారు కదా. కానీ ఆవిడ తన 3 పిల్లల కోసం ఒక సైనికురాలుగా ముందుకు నడిచి చాలా ముందుగా, అంటే క్యాన్సర్ని తట్టుకుని, కుటుంబ కష్టాలను తట్టుకుని ముందు నిలబడ్డారు. ఆవిడే నందిని. నందినికి సంబంధించిన ఏవిని ఇప్పుడు చూద్దాం. జీవితం ఎంతో అద్భుతమయ్యింది. కానీ అది అందరికీ ఒకేలా ఉండదు. కొందరికి పూలపాన్పైతే మరికొందరికి ముళ్లబాట. కష్టమంటే ఏంటో ఆమెకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె కథ వింటే కష్టానికే కన్నీళ్లొస్తాయి. చిన్నతనం నుంచే ఆమె సావాసం కష్టాలతోనే అంటే ఎవ్వరూ నమ్మలేరు.
చదువు, పెళ్లి, ఉద్యోగం, పిల్లలు అంతా సాఫీగా సాగుతుందనుకుంటున్న వేళ బ్రెస్ట్ క్యాన్సర్ రూపంలో నందినిని విధి వెక్కిరించింది. అదే సమయంలో భర్త కూడా విడాకులిచ్చాడు. ఇక ఆమె జీవితం ముగిసిందని అందరూ అనుకున్నారు. కానీ నందిని మాత్రం కాలానికి ఎదురొడ్డి నిలిచింది. మృత్యువును జయించి జీవనం సాగిస్తోంది. కడుపున పుట్టిన బిడ్డల భవిష్యత్తు కోసం క్యాబ్ డ్రైవర్గా మారింది. నందిని ఓ సాధారణ కుటుంబంలో పుట్టింది. 4 అక్కా చెల్లెళ్లలో ఆమె ఆఖరి అమ్మాయి. తల్లి క్యాన్సర్తో మృతి చెందింది. తండ్రి మద్యానికి బానిస. దీంతో మేనమామల వద్దే పెరిగింది. బీఎస్సీ నర్సింగ్ చదివి విజయవాడలోని ఓ ఆసుపత్రిలో నర్సుగా పనిచేసింది. ఆ సమయంలో అదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో ఆమెకు వివాహం జరిపించారు. వారికి 3 సంతానం. అప్పటి వరకు బాగానే ఉంది. ఆ తర్వాతే కుటుంబంలో మనస్పర్ధలు తలెత్తాయి. నందినితో భర్త తరచూ గొడవ పడ్డం, కొట్టడం చేస్తూ ఉండేవాడు. ఎన్నోసార్లు చనిపోదామనుకుంది. కానీ తనలా తన పిల్లలు అనాథలు కావద్దనే ఆలోచనే ఆమెను ఆపింది. 2017లో క్యాన్సర్ వచ్చిందని, 2వ దశలో ఉందని తెలిసిందే. దీంతో ఉద్యోగం వదిలేసి ఇంటి దగ్గరే ఉండిపోయింది. అదే సమయంలో భర్త కూడా ఆమెకు విడాకులివ్వడంతో జీవనం మరింత భారమయ్యింది. సర్జరీ, చికిత్సలకు కలిపి 7 లక్షల వరకు ఖర్చయింది. పిల్లల భవిష్యత్తు ఆమెకు ఓ ప్రశ్నార్థకంగా మారింది. వారిని చదివించేందుకు డబ్బులు అవసరం. కాస్త ఆరోగ్యం కుదుటపడగానే ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టింది. విజయవాడలో ఉద్యోగం దొరక్కపోవడంతో పొట్ట చేత పట్టుకుని హైదరాబాద్కి చేరుకుంది. ఎట్టకేలకు ఆమెకు ఓ ఆసుపత్రిలో ఉద్యోగం దొరికింది. కానీ వచ్చిన డబ్బులు సరిపోయేవి కావు. దాంతో ఆమె ఉదయం సమయంలో ఆసుపత్రిలో పనిచేస్తూనే మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ర్యాపిడో బైక్ డ్రైవర్గా మారింది. ఒకరోజు విధుల్లో ఉండగానే ఫిట్స్ రావడంతో ఆసుపత్రి వారు భయపడి పనిలోకి రావద్దని చెప్పారు. డ్యూటీ చెయ్యకుంటే నా పిల్లలు రోడ్డున పడతారని ఎంత బతిమాలినా వినలేదు. దీంతో ఆమె ర్యాపిడోనే పూర్తి జీవనాధారంగా మార్చుకుంది. మరోవైపు పచ్చళ్ల వ్యాపారాన్ని ప్రారంభించింది. కానీ అది ఎంతో కాలం కొనసాగలేదు. పొయ్యి దగ్గర ఉండటం వల్ల లంగ్ ఇన్ఫెక్షన్ రావడంతో వ్యాపారం మూతపడింది. మరో ఉపాధి వెతుక్కునే క్రమంలో క్యాబ్ డ్రైవర్గా మారింది నందిని. తన కష్టంతో 3 పిల్లలను చదివిస్తూ జీవితంలో అన్ని దశల్లో ఓడిపోయినా తల్లిగా మాత్రం గెలుస్తూనే ఉంది. అందుకోసం ఎన్ని కష్టాలైనా భరిస్తానంటోంది. నిజంగా నందిని, అంటే చూస్తున్న మాకే మీ లైఫ్లో ఇన్ని కష్టాలు, అంటే ఒకదాని తర్వాత ఒకటి అసలు మీరు ఎలా జీర్ణించుకున్నారు, ఎలా నిలదొక్కున్నారు? మ్యారేజ్ అయ్యాక కొన్ని రోజులు చాలా హ్యాపీగా ఉన్నాం, నేను మా హస్బెండ్. తర్వాత మా ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడం వల్ల విడిపోయాము. తర్వాత నేను పక్కకు వచ్చేసాక ఒక 6 monthsకి బాగా హెల్త్ బాగోట్లేదు, చెస్ట్లో బాగా గడ్డలు వచ్చినాయని హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ముక్క టెస్ట్ చేసి క్యాన్సర్ అని చెప్పారు. తర్వాత ఇక నాకు అసలు ఇంకేం అర్థం కాలేదు. ఇక అయిపోయింది లైఫ్. నా పిల్లలు, నేను చిన్నప్పుడు చాలా కష్టాలు పడ్డాను. కట్టుకోవడానికి బట్టలు కూడా లేకుండా, తినడానికి తిండి లేకుండా 2 రోజులకు ఒకసారి తిన్న రోజులు కూడా ఉన్నాయి. అదే పరిస్థితి నా పిల్లలకి వచ్చిద్దా అని చాలా ఏడ్చాను. ఇంకా ఏం చేయాలో అసలు అర్థం కాలేదు. తర్వాత మా అమ్మ గుర్తొచ్చింది నాకు. మా అమ్మ ఇదే గాంధీ హాస్పిటల్లో ఒక 1 year కంటిన్యూగా చాలా అసలు సూదులతో పొడిపించుకుని ఆ ట్రీట్మెంట్ నాకు కళ్ళారా చూశాను. చాలా గుర్తొచ్చింది అప్పుడు. మా అమ్మలాగా నేను ఫైట్ చేస్తాను పిల్లల కోసం, బతకడం కోసమని ట్రీట్మెంట్ తీసుకున్నాను. బయట ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్ అయ్యాను. అప్పులు తీసుకున్నాను, గోల్డ్ అమ్మేశాను. పిల్లలు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉంటే అవి తీసేసి ఒక 15 lakhs పెట్టి బయట ట్రీట్మెంట్ చేయించుకున్నాను. తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చాను మా పిల్లల్ని తీసుకొని. ఇక్కడ జాబ్ చేస్తే కొంచెం అప్పులు అయితే తీరితే బాగుంటాయి కదా అని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాకు ఫిట్స్ వచ్చేసరికి, వద్దు మీరు ఇట్లా మీకు హెల్త్ ఇష్యూ ఉంది, మీకు మాకొద్దు హాస్పిటల్లో మానేయండి అని చెప్పారు. తర్వాత ఊబర్ ర్యాపిడో చేశాను కంటిన్యూగా. బైక్ మీద చేయలేకపోయేదాన్ని, కళ్ళు తిరగటం, తలనొప్పి అట్లా అనిపించేది. ఇక దానివల్ల కార్ తీసుకుని చేస్తే బాగుంటుంది అనిపించి
వేరే దగ్గర కారు కొనుక్కోవడానికి అప్పులు చేసి కారు కొనుక్కున్నాను. ఇప్పుడు బాగానే ఉంది. క్యాబ్ డ్రైవర్ అంటే క్యాబ్ అనగానే ఫస్ట్ మగవాళ్ళే గుర్తొస్తూ ఉంటారు. అండ్ మీ ఈ జర్నీలో ఎటువంటి సవాళ్ళను ఎదుర్కొన్నారు మీరు? చాలామంది ఎక్కిరించే వాళ్ళు కూడా, ఆడవాళ్ళకి ఎందుకు అమ్మ క్యాబ్, మీరేం చేయగలరు, మీ వల్ల ఏమైద్ది అని. ఆ అన్న నెంబర్ నేను తీసుకుని, నాకు క్యాబ్ నేర్చుకున్నాక నేను అన్నకు నా వీడియో షేర్ చేశాను. అన్న నేను ఇగో క్యాబ్ చేస్తున్నాను, నేను ఈ వీక్లీ 22,000 చేశానని చెప్పేసి అని అన్నకు నేను పంపించాను. మ్యామ్ రాధారాణి గారు, నందిని జర్నీ గురించి మీకేమనిపించింది? నందిని మీరు ధైర్యానికి ప్రతీక. విధి అన్నది ఒకదాని తర్వాత ఒకటి దెబ్బలు కొడుతూ వచ్చిన వాటన్నిటికీ సమాధానంగా చాలా ధైర్యంగా నిలబడ్డారమ్మా. మీరు యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్ టు మెనీ పీపుల్. మన జీవితం బ్రతకటానికే, తీసేసుకోవడానికి ప్రాణాలు, ఆత్మహత్యలు తేలిగ్గా తీసేసుకుంటున్నారు. మాకు చిన్న కష్టాలు వచ్చినాయి అని చెప్పి వాళ్ళందరికీ కూడా మీరు స్ఫూర్తి. మీ ఇంత ధైర్యంగా జీవించవచ్చు, ఏ కష్టాలు వచ్చినా ఎదుర్కొంటే లైఫ్లో సంతోషం ఉంటుంటుంది. పిల్లలకి ఒక తల్లిలాగా మీరు నిలబడ్డారు స్ఫూర్తిగా. వాళ్ళ ఫిక్స్డ్ డిపాజిట్ తీసి కూడా, ఫిక్స్డ్ డిపాజిట్స్ అవి కాదు మీకు ధైర్యాన్ని ఇచ్చేది వాళ్ళ భవిష్యత్తుకి. అమ్మ ఉన్నది అనుకుంటేనే అదే పెద్ద ధైర్యం. మ్యామ్ నాకు తెలిసి ఇంకా దేవుడు ఇంకా టెస్టులు పెట్టాడు మేడం. అన్ని టెస్టుల్లో పాస్ అయిపోయింది నందిని. ఏం పర్వాలేదు, ఏం టెస్టులు పెట్టినా ఎదుర్కోగలవనే ధైర్యం వచ్చేసింది, అంతేనా? ఏం పర్వాలేదు. మ్యామ్ శారద గారు, ఇక్కడ కూర్చున్న తర్వాత అంటే అందరినీ చూస్తూ ఉంటే ఎవరి వెనుక ఏ స్టోరీ ఉందో మనకు తెలియదు. అవును మ్యామ్. నందినిని చూసినప్పుడు అసలు మేము ఇలాంటి స్టోరీ నందిని నుండి వినాల్సి వస్తుంది అనేటువంటి విషయం నిజంగా తెలియదు. అంటే ఒక మంచి లైఫ్ బ్రతకడం కోసము తల్లిదండ్రులు ఎన్ని ఇచ్చినా, ఎంత ఇంట్లో ఉన్నా పక్కదారి పడుతున్నారు, చెడుదారిలో వెళ్తున్నారు. అవును. మీరు అలాంటి ఆలోచన చేయకుండా మీరు క్యాబ్ డ్రైవర్ రూపం ఎత్తి మీ పిల్లలకి ఇన్స్పిరేషన్గా నిలబడ్డారు. చూడండి, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎందుకంటే ఇవాళ సమాజంలో కావాల్సింది అదే. నేను ప్రతి ఒక్క ఆడపిల్లకి ఇదే చెప్తూ ఉంటాను. నందిని లాగా కష్టపడి పైకొస్తే, కష్టపడి పిల్లల కోసం నిలబడితే అప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ తలొంచుకొని బ్రతకాల్సినటువంటి అవసరం ఉండదు. కోట్లాది రూపాయలున్నా కానీ ఈ ధైర్యము, ఈ నమ్మకము, ఈ మంచితనము, ఈ రోల్ మోడల్గా నిలబడ్డారు చూడండి, ఎవరికి రాదది. ఒక ఏడాదిలోనే ఆ ఇంటిని విధి 2 దెబ్బలు కొట్టింది. ఒకటి భర్త రూపంలో, మరొకటి భర్త చనిపోయినా కొడుకు అండగా ఉన్నాడు, కుటుంబానికి ఆధారంగా మారుతాడని అనుకుంటే అతని కూడా చనిపోవడం జరిగింది. అయితే ఇంటిని ఎలా పోషించాలి అనే ఆ పుట్టెడు దుఃఖంలో కూడా ఆవిడ తన కొడుకు అవయవాలను దానం చేశారు. నిజంగా గొప్ప తల్లి. మరి భర్త కొడుకుని కోల్పోయిన లక్ష్మి గారు 2 ఆడపిల్లలతో వాళ్ళ భవిష్యత్తు కోసం ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నారు. లక్ష్మి గారితో మాట్లాడదాం. లక్ష్మి గారితో మాట్లాడే ముందు ఆవిడకి సంబంధించిన ఏవి చూద్దాం. బిడ్డకు కాలిలో ముళ్ళు గుచ్చుకుంటేనే తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. అలాంటిది కుమారుడికి ప్రమాదం జరిగితే, ఇక లేడనే వార్త వినిపిస్తే, అమ్మో, ఆ అమ్మ భరిస్తుందా? భీమవరంలోని కాళీపట్నానికి చెందిన రాంబాబు, లక్ష్మీలు గత 15 ఏళ్లుగా హైదరాబాద్ మణికొండలో నివాసం ఉంటున్నారు. ఓ అపార్ట్మెంటులో వాచ్మెన్గా ఉంటూ జీవనం సాగిస్తున్నారు. కుమారుడు నాని, 2 కూతుళ్ళు లావణ్య, భవానీలతో సాఫీగా జరిగిపోయే కుటుంబాన్ని విషాదం వెంటాడింది. 2025 మే 24న కిడ్నీ సంబంధిత సమస్యతో ఇంటి పెద్ద రాంబాబు కన్నుమూశారు. ఇంటి బాధ్యతను తీసుకున్న కుమారుడు నాని స్విగ్గీ, జొమాటోలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తండ్రి లేని లోటును తీరుస్తూ చెల్లెలు భవానీకి ఘనంగా పెళ్లి చేయాలని కలలు కన్నాడు. అంతలోనే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. 2026 జనవరి 25వ తేదీన మళ్లీ పిడుగులాంటి వార్త వినిపించింది. 5 నిమిషాల్లో ఇంటికి చేరుకోవాల్సిన నాని బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఇంటికి సమాచారం అందడంతో తల్లి, అక్కా చెల్లెళ్ళు తల్లడిల్లిపోయారు. హుటాహుటిన ఆస్పత్రికి తీసుకువెళ్లడంతో
అతడికి బ్రెయిన్ డెడ్ అయిందని, బతకడం కష్టం అని డాక్టర్లు తేల్చేశారు. ఏం చెయ్యాలో పాలుపోక అచేతన స్థితిలో ఉండిపోయారు ఆ ముగ్గురు. ఇరవై 29వ తేదీ రాత్రి లక్ష్మి, లావణ్య, భవానీలకు గుండె పగిలే వార్త వినిపించింది. నాని ఇక లేడు అనే న్యూస్ వారిని కోలుకోలేని దెబ్బతీసింది. కుటుంబ పెద్ద రాంబాబును కోల్పోయిన ఆ కుటుంబం సంవత్సరం తిరగకుండానే ఇంటి పెద్ద కుమారుడిని కోల్పోయింది. ఇంతటి దుఃఖ సమయంలో కూడా బాధను దిగమింగుకుని ఆ తల్లి లక్ష్మి ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకుంది. కన్నపేగు తల్లడిల్లుతున్నా తన కుమారుడిని మరికొందరిలో చూడాలి అనుకుని అవయవదానానికి ఒప్పుకుంది ఆ మాతృమూర్తి. కళ్ళు, చర్మం, కిడ్నీ, లివర్లను దానం చేయించి మరో 9 మందికి ప్రాణం పోసింది. ఈ అమ్మ గుండెకోతను ఎవ్వరూ తీర్చలేరు. కాని ఆ అమ్మ తీసుకున్న నిర్ణయం మాత్రం అభినందించకుండా ఉండలేరు. ఎందుకంటే ఆ తల్లి మరో 10 మంది తల్లుల శోకాన్ని తీర్చింది. లక్ష్మి గారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. అండ్ నాకు కూడా కొంచెం ఎమోషనల్గా అనిపించింది. లక్ష్మి గారు ఒకసారి మీ మాటలు. మా అబ్బాయి 10 మందిలో బతకాలనుకుంటున్నాను. పాపేమో పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఆధారం ఏం లేదండి. మా అబ్బాయి ఉంటాడు అనుకున్నాం, ఆయన కూడా లేకుండా అయిపోయాను. మీరు మాట్లాడతారా? మా అన్నయ్య మమ్మల్ని చాలా బాగా చూసుకుండేవాడండి. 1 సంవత్సరం క్రితం మా నాన్న చనిపోయాడు. మా నాన్న ఉన్నప్పుడు మేము చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. మా నాన్న చాలా బాగా చూసుకుండేవాడు మమ్మల్ని. మా నాన్న మరణం మమ్మల్ని చాలా బాధ పెట్టింది. మేము కోలుకోలేని దెబ్బ. సంవత్సరం అవుతుంది ఈ నెలకి. మళ్ళీ ఇంతలోనే సరే నాన్న లేడు, అన్నయ్య ఉన్నాడు కదా అనుకున్నాం. మళ్ళీ ఇంతలోనే మా అన్నయ్య కూడా మాకు దూరం అయ్యాడు. మాకు ఇలా ఒకదాని తర్వాత తట్టుకోలేకపోతున్నాం. మా అన్నయ్య చాలా బాగా చూసుకునేవాడు మమ్మల్ని. మా చెల్లి పెళ్ళి కూడా కుదిరింది. మార్చిలో పెళ్ళి అనుకున్నాం, కానీ జనవరి 25న యాక్సిడెంట్ అయింది మా అన్నయ్యకి. 29ని చనిపోయాడు. పెళ్ళి కూడా పోస్ట్పోన్ చేయడం జరిగింది. అక్కడ చనిపోయాక మా అమ్మకి, మా చెల్లికి చాలా కష్టంగా ఉంది. ఆడే ఆధారం. మా నాన్న లేకపోయినా మా అన్నయ్య చూసుకునేవాడు. మాకున్న ఆధారం కూడా లేకుండా అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు అన్నయ్య రాడు, ఇంకా నాని బతకడం కష్టమని డాక్టర్లు చెప్పినప్పుడు అవయవ దానం చేయాలని ఎందుకు అనిపించింది? అంటే మీ అన్నయ్యకి అలాంటివి ఇష్టమా? అంటే అలాంటి విషయాలు చెప్తూ ఉండేవాడా? ఈ నిర్ణయం ఎవరు తీసుకున్నారు? మేమే తీసుకున్నాం మేడం. అంటే వాడు ఎలాగో లేడు, కనీసం వేరే వాళ్ళు అన్న వాడు బతుకుండాలి. ఆడి ద్వారా వేరే వాళ్ళ జీవితంలో వేరే తల్లి సంతోషించాలి అని అనుకున్నాం మేడం. మాకు చాలా కష్టమైంది ఆ నిర్ణయం తీసుకోవడానికి. కానీ ఆడ అవయవాల ద్వారా అన్నవాడు వేరే వాళ్ళ బ్రతికే ఉంటాడని మేము నమ్మేము. అందుకని ఆ నిర్ణయం తీసుకున్నాం. అన్నయ్య ఉన్నప్పుడు ఏ కష్టం లేదు, అన్నయ్య లేకపోతే అంతా శూన్యమైపోయింది. మాకు నొక్క దిక్కు మా అన్నయ్య. ఇప్పుడు ఇద్దరు అలా ఒంటరిగా ఉంటున్నాం. మాకైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. మా అన్నయ్య ఏ కష్టం రాకుండా చూసుకునేవాడు. ఎక్కడ తీసుకెళ్ళమన్నా అన్నయ్య తీసుకెళ్ళేవాడు. ఇప్పుడు ఏమీ లేదు.
అన్నయ్య లేకపోయినా ఆ దేవుడు మీకు ఆ ధైర్యాన్ని ఇవ్వాలి, ఇంకా మీరు ముందుకెళ్ళాలి, మీ లైఫ్లో సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాం. లలిత రఘురామ్ గారు, ఇలాంటి జీవితం, ఇలాంటి వాళ్ళు త్యాగమూర్తులండి. వీళ్ళు హస్బెండ్ని కోల్పోయారు, కొడుకుని కోల్పోయారు ఒకే ఏడాదిలో మళ్ళీ ఒకే ఏడాదిలో 6 నెలల వ్యవధిలో. అంటే ఎంత కష్టం అండి. అలాంటి సమయంలో వాళ్ళు ఆ అబ్బాయి కిడ్నీ ఎక్కడ వెళ్తుందో తెలీదు, లివర్ ఎక్కడ వెళ్తుందో తెలీదు, లంగ్స్ ఎక్కడ వెళ్తుందో, తన చర్మం ఎక్కడ వాడతారో తెలీదు. అయినా కూడా ముక్కు మొహం తెలియని వాళ్ళకి అవయవాలు దానం చేస్తానని ఒప్పుకున్నారంటే అది ఎంత గొప్ప త్యాగం అండి అది. అది ఇంత అంతా కదండి. నేను దుఃఖంలో ఉన్నా కానీ నాకు అవయవాల దానం గురించి తెలీదు, నాకు బ్రెయిన్ డెత్ అంటే ఏంటో తెలియదు, గుర్తురావు వాళ్ళకి ఏది రాదండి. ఇప్పుడు ఏం చెయ్యాలి, నా కుటుంబం ఏం అవ్వాలి అన్న ఆలోచనే ఉంటుందే కానీ ఎవరు కూడా అవయవాల దానం గురించి ఆలోచించరండి. ఇందులో డబ్బుతో ప్రమేయం లేదు. వీళ్ళకి రోజు నమస్కారం చేసినా సరిపోదండి, అంత పెద్ద త్యాగం అండి ఇది. పద్మజ గారు, మీ స్పందన ఈ ఘటన? అన్నిట్లో కంటే గొప్ప దానము అన్నదానం అని అంటారు. ఇప్పుడు దాకా నేను అదే విన్నా. అవును. కానీ ఇప్పుడు ఈరోజు ఈ ప్రోగ్రాంలో చూస్తుంటే అవయవ దానము అనేది ఇప్పుడు అనిపిస్తుంది. ఇంతకంటే గొప్ప దానం ఇంకా వేరేది ఏదీ లేదు. అసలు మాట్లాడటానికి నాకు మాటలు కూడా రావటం లేదు. ఇటువంటి మూర్తులు తల్లులు ఉన్నారు అని అంటే నిజంగా నాకు చెప్పటానికి కూడా చాలా ఇదిగా ఉంది. రియల్లీ గ్రేట్ అమ్మా మీరు. ఎందుకంటే ఆ కష్టం ఏంటో నిజంగా ఆవిడ అన్నట్టుగా ఆ టైంలో ఆ కష్టంలో ఉంటాం మనం, ఇవన్నీ చేయాలన్న ఆలోచన కూడా రాదు. అటువంటిది అలా మీ బిడ్డవన్నీ ఇవ్వటం నిజంగా అదే ఆవిడ అన్నట్టుగా వాళ్ళందరి బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయి. ఎందుకంటే ఆ అవయవదానం అనేది నిజంగా చాలా గ్రేట్. సో అది ఎవరైతే పొందుతారో డెఫినెట్గా వాళ్ళ బ్లెస్సింగ్స్, నిజంగా అందరి బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయమ్మా. మీరు ఎప్పుడు బాధపడొద్దు, బ్రదర్ లేరు తండ్రి లేరు అనేసి ధైర్యంగా ఉండాలి. ఒక స్త్రీ అంటే మాతృమూర్తి అంటే ఆవిడ అన్నిట్లోనూ అన్ని విషయాలలోనూ ధైర్యంగా ఉండాలి. మీరిద్దరు ధైర్యంగా ఉండి మీ తల్లికి ధైర్యంగా పెట్టాలి. ఇప్పుడు ఒక చక్కని పాట మళ్ళీ జాహ్నవి మనకి ఆలపించడానికి రాబోతున్నారు. తారే జమీన్ పర్ మూవీ నుంచి ఒక మంచి మదర్ సాంగ్. జాహ్నవి, ప్లీజ్ వెల్కమ్. జాహ్నవి, ఇంతకుముందు ఆ పాట పాడవు, అసలు నిజంగా మమ్మల్ని ఒక మంచి మూడ్లోకి తీసుకెళ్ళావు. అండ్ సే సంథింగ్ అబౌట్ యువర్ మదర్. అంటే అమ్మ అనగానే ఏం గుర్తొస్తుంది నీకు? సో నా అమ్మ అంటే నాకు మీరు కూడా అన్నారు ఈ మాట, ధైర్యం, సపోర్ట్. తను లేకుంటే నేను ఇక్కడ ఉండలేను అలా. సో యా, ఇట్స్ బికాస్ ఆఫ్ మై మదర్ ఐఎమ్ హియర్ రైట్ నౌ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. मैं कभी बतलाती नहीं पर अंधेरे से डरती हूँ मैं माँ. यूँ तो मैं दिखलाती नहीं, तेरी परवाह करती हूँ मैं माँ. तुझे सब है पता है ना माँ, तुझे सब है पता. థ్యాంక్ యూ. అమ్మ తలుచుకుంటే ఆకాశం దిగి రావాల్సిందే, అసాధ్యం సుసాధ్యం కావాల్సిందే. తన కూతురికి నడక రాదని డాక్టర్లు చెప్పేశారు. నడవాలంటే 10 ఏళ్ళు పట్టొచ్చు అని టైం కూడా ఇచ్చారు. కానీ ఒక నాట్య థెరపీ అంటూ తన ఆ థెరపీతో తన కూతురికి కాళ్ళు వచ్చేలా చేసి, కాళ్ళు రావడమే కాదు తనను ఒక అద్భుతమైన నాట్య కళాకారునిగా తీర్చిదిద్దింది ఆ తల్లి. నిజంగా 9 నెలలు కడుపును మోసిన కన్నా బిడ్డ నడవలేదు అంటే ఆ తల్లి బాధ మాటల్లో వర్ణించలేం. అలాంటిది డాక్టర్లు అసాధ్యం అని చెప్పారు, కానీ ఆ తల్లి సుసాధ్యం చేసింది. సో ఆవిడే రాధిక గారు. తల్లులకు పిల్లలే ప్రపంచం.
పిల్లలకు నడక నేర్పడం కోసం వారు పడే తపన అంతా ఇంతా కాదు. నడక వచ్చిన తర్వాత వారు వేసే ప్రతి బుల్లి అడుగును చూసి ముచ్చటపడతారు. అలాంటిది తమ గారాల పట్టి నడవడం కష్టమే అని డాక్టర్లు చెబితే ఆ తల్లి మనసు తట్టుకుంటుందా? కాని ఈ తల్లి తట్టుకుని ఆత్మస్థైర్యంతో నిలబడి తన బిడ్డను సగర్వంగా నిలబెట్టింది. అందుకే ఈ అమ్మను మీకు పరిచయం చేస్తున్నాం. హైదరాబాద్ కాప్రా పరిధిలోని సాకేత్ దగ్గర నివాసముంటున్న రాధిక శ్రీనివాస్ దంపతులకు తన్మయి 2007లో జన్మించింది. తమ ఇంటిలో మహాలక్ష్మి పుట్టిందని అంతా సంబరపడిపోయారు. సరిగ్గా 1.5 సంవత్సరం తర్వాత ఆ పాపకి పేగుకు సంబంధించిన సమస్య వచ్చిందని తెలిసింది. వ్యాధి నిరోధక శక్తి బాగా తగ్గిపోయింది. నడక రావడం చాలా కష్టమని, కోలుకోవడానికి 10 ఏళ్లు పడుతుందని డాక్టర్లు చెప్పారు. తీవ్ర ఆవేదనకు గురైన రాధిక తన కూతురుని ఎలాగైనా సాధారణ స్థితికి తీసుకురావాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే తనకు వచ్చిన నాట్యాన్ని ఒక థెరపీలా ప్రయోగించి ప్రతిరోజు సూర్యోదయాన ఆ కిరణాల వెలుగులో నాట్యానికి సంబంధించిన అడుగులు నేర్పించడం మొదలుపెట్టింది. సుదీర్ఘకాలం పాటు దీక్షలాగా సాగిన ఆ ప్రయత్నం గొప్ప ఫలితాన్నిచ్చింది. తన్మయిలో ఎవ్వరూ ఊహించని విధంగా వైద్యులు సైతం ఆశ్చర్యపోయేలా మార్పు వచ్చింది. ఆ మార్పు ఎంతలా అంటే నాట్యమయూరిలా, నెమలికే నాట్యం నేర్పేలా. తన్మయి తన 10వ ఏట నుంచి తల్లికి తగ్గ తనయురాలిగా కూచిపూడి నృత్యంలో రాణిస్తోంది. వేలాదిగా ప్రదర్శనలు ఇచ్చిన ఆ అమ్మాయి ప్రముఖులతో ప్రశంసలు అందుకోవడంతో పాటు వందలాది పురస్కారాలు, సత్కారాలు అందుకుంది. ఒకప్పుడు తన్మయి నడవలేదు, నడకే రాదు అని అన్నవారు నేడు ఆమె ప్రదర్శనలు చూసి ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు రాధిక కుమారుడు హర్షవర్ధన్కు హైపర్ యాక్టివ్ సమస్య ఉంది. అంటే ప్రతిదానికి తీవ్రంగా స్పందిస్తూ ఉంటాడు ఆ అబ్బాయి. రాధిక తన కుమారుడికి సైతం థెరపీలు ఇప్పిస్తూ తనదైన శైలిలో మార్పు తీసుకొచ్చారు. రాధిక తమ పిల్లల పట్ల ఎలాంటి బాధ్యతగా వ్యవహరిస్తున్నారో సమాజం పట్ల అంతే బాధ్యతతో వ్యవహరిస్తున్నారు. స్త్రీలపై జరిగే అఘాయిత్యాలను వ్యతిరేకిస్తూ నాట్య రూపంలో పలు ప్రదర్శనలు ఇచ్చారు. యువత వ్యసనాలకు బానిసగా మారడంపై ఆవేదన చెందుతూ వ్యసన భారతం పేరుతో స్టేజ్ షోలిచ్చారు. ఒకవైపు ఇంటి బాధ్యతలు నిర్వర్తిస్తూనే సమాజ శ్రేయస్సు కోసం తన వంతుగా కృషి చేస్తున్నారు రాధిక. ఓర్పు, సహనానికి నిదర్శనంగా ఉన్న ఈ తల్లికి వందనం. రాధిక గారు, నిజంగా ఆ వీడియో చూస్తుంటే నాకు 2 కళ్ళు సరిపోలేదు. చాలా అంటే చాలా బాగుంది. డాక్టర్లు చెప్పారు. అది కూడా ఎందుకు వచ్చిందంటే సంవత్సరం దాటి సంవత్సరన్నర కాలంలో తను ఒక ఆహారం వల్ల, అనుకోకుండా ఫ్యామిలీ గ్యాదరింగ్లో ఒక ఆహారం వల్ల తనకి పేగుకి ఆ ఆహారం పడలేదు. యాంటీబయాటిక్స్ ఎక్కువ ఇవ్వాల్సి వచ్చింది. ఆ మూమెంట్ ఇప్పటికీ తలుచుకుంటే నాకు బాధ అనిపిస్తుంది. ఇంటి పక్కనున్న షాప్కి తీసుకొస్తే కూడా హై ఫీవర్ వచ్చేసేది. ఓకే, అర్థమయ్యేది కాదు. ఒక కొన్ని రోజుల్లో వింతగా కూడా ప్రవర్తించేది. అసలు ఏ రోజు నైట్ పడుకునేది కాదు. 3.5 సంవత్సరాలు తను ఎప్పుడు పడుకోలేదు. మనసు భగవంతుడి పాదాల మీదే. నేను కూర్చున్నాను మెడిటేషన్లో, స్వామి ముందు, నటరాజ్ స్వామి ముందు. స్వామే ఇచ్చారు, స్వామే నిలబెట్టాలి. ప్రకృతి అంటే నాకు ఆరాధన ఎక్కువ. సూర్యభగవాను
మీదే భారం వేశాను. 40 రోజులు ఏకధాటిగా మండలం పాటు పాపకి ఫస్ట్ సన్ రైజ్లో నేను డాన్స్ చేయించాను. 40 రోజుల తర్వాత తనకి నెమ్మదిగా వెన్ను ముదిరటం, తను ఆ స్టిఫ్నెస్ ఉండటం డాక్టర్లు ఆశ్చర్యపోయారు. దాన్ని ఇంకా కంటిన్యూ చేయమన్నారు. అలాగా నేను డాన్స్ స్టార్ట్ చేశాను. బాబు బాగుండేవాడు చక్కగా. తన 3వ ఏటలో తెలిసింది తను ADHD. ఇప్పుడు ADHD ప్రతి ఇంటికి కామన్ అయింది. 10 ఏళ్ల ముందు, ఇప్పుడు బాబుకి 15 ఏళ్ళు. అప్పుడు ఆ ADHD అంటే ఎవరికీ తెలియదు. ఒక ఎక్స్పర్ట్ దగ్గర తీసుకెళ్తే స్వీకారూప్ గారు ఆయన ఇచ్చిన మెడిసిన్కి వాడికి చాలా ఇబ్బంది అయింది. ఆ ఇబ్బంది నుంచి మళ్ళీ బయటపడడానికి చాలా థెరపిస్టుల దగ్గర తిరిగి పాపకి ఒక పక్క బాబుకి ఒక పక్క అలా ఈ దీంట్లో నన్ను నిలబెట్టింది అయితే నాట్యమే. తల్లి పాత్ర నేనేమనుకుంటానంటే పిల్లలకి ఏమీ లేదో అదే చూసి కుంగిపోవడం కాదు, పిల్లల్లో ఏ పాజిటివ్నెస్ ఉందో దాన్ని గుర్తించి పైకి తీసుకురాగలడమే మొట్టమొదటి తల్లి పాత్ర అని నేను నమ్మాను. ఇప్పుడు పాప కూడా అండి భగవంతుడి దయ, నాట్యాన్ని నమ్ముకున్నందుకే తను 11వ ఏట, అసలు 10వ ఏట వరకు నడవదన్నారు. 11వ ఏట 40 నిమిషాలు పద్మ సుబ్రహ్మణ్యం గారి కరణ వినియోగం మాలిక 40 నిమిషాలు ఆగకుండా చేసింది. తన్మయి, నువ్వేమైనా మాట్లాడతావా? నువ్వు అమ్మని చిన్నప్పుడు నిద్రపోనివ్వలేదంట, రాత్రి పగలు అమ్మ కష్టాన్ని నువ్వు చూసుంటావు. ప్రతి దాంట్లో తను నీ వెనకే ఉంది, ప్రతి దాంట్లో మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంది. ఏం చెప్తావు ఈరోజు? నాకు యాక్చువల్లీ నాకు ఇప్పుడు దాకా తెలియదు నేను అంత కష్టపెట్టాను అమ్మని. ఓకే. ఇప్పుడు చూస్తే నేను చాలా షాక్ అవుతాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక్క రాత్రి కూడా పడుకోలేకుండా ఉండలేను. నేను ఎంత డాన్స్ స్టడీస్ బ్యాలెన్స్ చేస్తా కానీ ఒక్క నైట్ అవుట్ కూడా నేను చేయలేను. సో నాకు కూడా షాకే ఉంటుంది. అన్ని ఇప్పటి వరకు అమ్మ చెప్పలేదు ఏ రోజు కూడా అసలు. ఓకే. అయితే ఇంకా ఆ 40-40 డేస్ దీక్ష కూడా నాకు యాక్చువల్లీ అంత కష్టం అని నాకు తెలీదు. తర్వాత నేను పెద్దగా అమ్మ చెప్పాక తెలిసింది నేను ఇంత హార్డ్ వర్క్ చేసానా అని. అప్పుడు నాకు ఓకే అమ్మ చేపిస్తుంది చేయాలి, సరే నా కోసమే కదా అమ్మ చెప్తుంది అని అమ్మ మాట విన్నా అంతే. ఓకే. నడవలేని స్థితిలో ఉన్న అమ్మాయి ఎన్నో అవార్డులను గెలుచుకుంటూ నాట్య ప్రదర్శన చేస్తుంది. మీరు విన్నారు 40 నిమిషాల పాటు తన ఒక ప్రదర్శన ఇచ్చిందని. ఒకసారి మీ మాటల్లో. ఇది రియల్లీ సర్ప్రైజ్ టు మీ, రియల్లీ. అండ్ చాలా గొప్ప విషయం విన్నాను ఈరోజైతే. అండ్ మీరు ఇటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే ఈ కళామ తల్లి ఇలా నిలబడిందండి. ఆవిడ చెప్తున్నారు శివుణ్ణి నమ్ముకున్నాను అని. శివుణ్ణి నమ్ముకుంటే అసలు కానిది జరగనది అంటూ ఏదీ లేదు. ఆయన్ని నమ్ముకున్నారు. సో మీ మాటల్లో తెలుస్తూ ఉంది. అసలు ఇదేంటో నాకు చాలా సర్ప్రైజ్. ఓ మై గాడ్. అంటే ఇట్లా ఆ పాపకి నడకని కూడా మీరు డ్యాన్స్ రూపాన నేర్పించారు అని అంటే దిస్ ఈజ్ రియల్లీ వండర్ఫుల్ అండి. ఇంత మటుకు వినలేదు నేను. అవునవును. ఇలా చెయ్యొచ్చు సాధన 40 డేస్లో పాపకి నడక చూపించారు అనేసి అంటే అసలు నేను నమ్మలేకపోతున్నాను. అయితే మీరు ఎక్కడండి నేర్పించేది? మీ అకాడమీ ఎక్కడ? నేను ECIL కాప్రా అమ్మ. ఎక్కడ? ECIL. ఓకే ఓకే, వెరీ గుడ్. మీ దగ్గర నేర్చుకున్న పిల్లలు కూడా నిజంగా లక్కీ. నాట్యానికి కూడా ఇంత పవర్ ఉంటుందని, దేవుడు అనుగ్రహం ఉంటే ఇలా గొప్ప కళాకారులు అవుతారని మీ స్టోరీ చూసాక అర్థమైంది. నిజంగా చాలా చాలా ఇన్స్పిరేషన్ రాధిక గారు. మ్యామ్, ముందుగా మీరు అదృష్టవంతులు. ఎందుకంటే ఎవరైనా కానీ కోరుకొని ఆ కడుపున పుడతారంట. సో మీరు కోరుకున్నటువంటి గర్భం ఏదైతే ఉందో చాలా గొప్ప మదర్ మీకు ఉన్నారు కాబట్టి ఏ కష్టం వచ్చినా అధిగమించగలిగేటువంటి ధైర్యము అమ్మ ఉందంటే ఏదైనా చేస్తారు. ఆ నమ్మకం. ఇద్దరు పిల్లలను ఇద్దరికీ ప్రాబ్లం ఉన్నా సరే మీరు అధిగమించారు చూడండి. అది మీ వరకు పరిమితం అవ్వకూడదు. ఒక రిక్వెస్ట్, నెక్స్ట్ టైం మీ పాపని నాతో పాటు ప్రోగ్రామ్స్ కూడా చెప్పి ప్రార్థన. నేను చెప్పే ఈ వర్షశ్రీ స్టోరీ వింటే కనుక మాతృత్వం అనేది కేవలం జన్మనివ్వడమే కాదు, దానికి ఒక అర్థం చెప్పేలా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ పాప పుట్టిన 6 నెలలకే కంటి చూపలేదు. దీంతో తల్లిదండ్రులు ఇద్దరు కుంగిపోయారు. ఆ తర్వాత మళ్ళీ వెంటనే ఆటిజం వచ్చింది. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. వేరే వాళ్ళ విధి మీద అంటే దేవుడి మీద భారం వేసి ఏం చేయాలో తెలియక ఒక రకమైన స్థితిలో ఉండిపోతారు. కానీ వాళ్ళు మాత్రం ఆ పాప చుట్టూ ఒక సంగీత ప్రపంచాన్ని నిర్మించారు. సో దానికి సంబంధించిన ఏవి చూద్దాం.
హైదరాబాద్ నేరేడ్మిట్కు చెందిన శ్రీనివాస రంగనాథ్ శాంతి స్త్రీలు బ్యాంక్ ఉద్యోగులు. 1995లో అమ్మాయి పుట్టగానే వారి ఇంట్లో ఆనందం వెల్లివిరిసింది. అయితే ఆ ఆనందం కొన్ని నెలల పాటు కూడా నిలవలేదు. ఆసుపత్రిలో ఉండగానే చికిత్స లోపం వల్ల రెటీనా దెబ్బతిని 2 కళ్ళు కనిపించకుండా పోయాయి. ఆ విషయం పాపకు 5 నెలల వయసు వచ్చేదాకా ఆ తల్లిదండ్రులకు తెలియదు. 2 కళ్లలో రెటీనా లేదని చెప్పడంతో వారి గుండెలు బరువెక్కాయి. ఎంతమంది వైద్యులకు చూపించినా ఫలితం లేకుండా పోయింది. పాపపై ఎన్నో కలలు కన్న ఆ తల్లిదండ్రులకు ఆవేదనే మిగిలింది. చూపులేని తమ కూతురి పట్ల ఎలా మెలగాలో, ఆమెకు ఎలాంటి మెళకువలు నేర్పించాలో అవగాహన కోసం తల్లి శాంతిశ్రీ ప్రయత్నించారు. ఆ క్రమంలోనే ఓ మహిళ ఆ అమ్మాయి ప్రవర్తన చూసి అనుమానం వ్యక్తం చేసింది. ఒకసారి వైద్యుల్ని సంప్రదించాలని తల్లి శాంతిశ్రీకి సూచించింది. వైద్యుల దగ్గరకు వెళ్లగా వారు పరీక్షించి వర్షశ్రీకి ఆటిజం ఉందని తేల్చి చెప్పారు. వయసుకు తగ్గట్టుగా ఆమె మెదడు ఎదగలేదన్నారు. దీంతో శ్రీనివాస రంగనాథ్ శాంతిశ్రీల గుండెల్లో మరో పిడుగుపడినట్టయింది. శాంతిశ్రీ బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసి తన కూతురే ప్రపంచంగా బతుకుతున్నారు. శ్రీనివాస రంగనాథ్ శాంతిశ్రీలకు పాటలు వినడం అంటే చాలా ఇష్టం. రేడియోలో వచ్చే సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఉండగా వర్షశ్రీ సైతం కూనిరాగాలు తీస్తూ ఉండేది. ఆ అమ్మాయికి సంగీతంపై ఉన్న ఆసక్తిని గమనించిన తల్లి శాంతిశ్రీ ఎలాగైనా ఆ కళలో నైపుణ్యం సాధించేలా చేయాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే సుబ్బారావు అనే సంగీత విద్వాంసుడి దగ్గరకు వెళ్లి తమ కూతురికి పాటలు నేర్పించాలని కోరింది. వర్షశ్రీ పరిస్థితిని గమనించిన సుబ్బారావు ఆమెను నెలపాటు గమనిస్తాను అని చెప్పిన ఆయన ఆ అమ్మాయికి 9 ఏళ్ల పాటు సంగీత పాఠాలు నేర్పారు. జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య దాత్రి. చూపు లేకపోయినా సంగీతాన్ని అవపోసన పట్టి శ్రోతల మనసు దోచుకుంటోంది వర్షశ్రీ. మరోవైపు వర్షశ్రీ కీబోర్డ్ కూడా ప్లే చేస్తుంది. చేతితో అద్భుతమైన హ్యాండీక్రాఫ్ట్ వస్తువులు కూడా చేస్తుంది. తన గారాల పట్టి 4 గోడల మధ్య ఉండడం ఆ తల్లికి ఇష్టం లేదు. ఈ విశాల ప్రపంచాన్ని పరిచయం చెయ్యాలని తల్లి తపన పడింది. అందుకే వర్షశ్రీని తల్లి శాంతిశ్రీ విజేతగా నిలబెట్టింది. ఎలా ట్రావెల్ చేశారు, ఎలా నిలదొక్కున్నారు? పాపని ఒక సింగర్గా చేయాలని ఎందుకు అనిపించింది? శాంతమంతలో ఉన్నప్పుడు ప్రీమెచ్యూర్ డెలివరీ అయిందండి. ప్రీమెచ్యూర్ డెలివరీ. సో అప్పుడు ఇంక్యుబేటర్లో పెట్టారు దాన్ని ఒక 40 days. పెట్టినప్పుడు ఆక్సిజన్ అన్నది ఎక్కువ ఇచ్చేసారు డాక్టర్లు. దానివల్ల రెటినా అనేది బోత్ ఐస్ డిటాచ్ అయిపోయింది. సో అప్పుడు మాకు తెలియలేదు. ఎల్వి ప్రసాద్ తీసుకెళ్తే వాళ్ళు చెప్పారు ఇట్లా విజన్ లేదమ్మా. అప్పుడు చాలా భూమి అంతా కంపించిపోయినట్టు అట్లా అనిపించింది నాకు. అంతే కదా. సరే మరి ఎట్లా ట్రీట్ చేయాలి, వీళ్ళకి ఏం నేర్పించాలి తెలియదు కదా మనకి. అడిగితే వాళ్ళు ఎల్వి ప్రసాద్ రిహాబ్ సెంటర్ ఉంటుంది, అక్కడ తీసుకెళ్ళండి అంటే అక్కడ తీసుకెళ్లేవాళ్ళం. అక్కడ వాళ్ళు దానికి అన్ని డైలీ లివింగ్ స్కిల్స్ అన్నీ నేర్పించేవాళ్ళు. అంటే నడవటం ఏంటి, కూర్చోవటం ఏంటి, నుంచోవటం, జంపింగ్, తినటం, అవన్నీ. అంటే అవి వాళ్ళు అక్కడ నేర్పించినా మన ఇంటికి వచ్చి అవన్నీ మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. స్కూల్లో ఏదో 1 hour జాయిన్ చేస్తే ఇంకా చదవండి రాదు కదా అట్లా. సో అట్లా నేర్పించాం. సరే 5 years వరకు తను ఏంటంటే మాట్లాడేది కాదు. ఇప్పుడు నీ పేరేంటి అంటే నీ పేరేంటి అని అడిగేది. కాదు నా పేరు వర్ష అని చెప్పాలి అంటే కాదు నా పేరు వర్ష అని చెప్పాలి. అంటే మనం ఏది చెప్తే అది రిపీట్ చేసేది అనమాట. అంటే వాళ్ళకి ఎందుకు ఇట్లా చెప్తుందో అర్థం కాలేదు మాకు. వాళ్ళని అడిగితే మీరు ఒకసారి NIMHకి తీసుకెళ్ళండి అంటే సరే అని NIMHకి తీసుకెళ్ళాం. తీసుకెళ్తే వాళ్ళు అక్కడ IQ అనేది టెస్ట్ చేసి తనకి ఆటిజం ఉన్నది ప్లస్ మైండ్ కూడా ఏజ్కి తగ్గట్టుగా డెవలప్ అవ్వలేదు అని చెప్పారు.
ఇప్పుడైతే ఆటిజం గురించి అందరికీ అవగాహన ఉంది కానీ అన్ని ట్రీట్మెంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి అందుబాటులో ఉన్నాయి. అప్పుడు అసలు ఆటిజం అంటే మాకే తెలియదు ఫస్ట్. సో దాన్ని ట్రీట్మెంట్ చేసేవి ఎక్కడ కూడా మాకు దొరకలేదు అసలు. సో చివరికి ఎల్వి ప్రసాద్ వాళ్ళే నెమ్మదిగా చెప్పాలంటే మీరు ఇట్లా అన్నీ నేర్పించాలి దానికి. ఎవరన్నా అంటే కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. కమ్యూనికేషన్లో నువ్వు ఫస్ట్ క్వశ్చన్ వేయాలి వాళ్ళని, ఎవరైనా రానితోటి నువ్వు ఏం వేసుకున్నావు. వీళ్ళకి ఏంటంటే లాజికల్ థింకింగ్ ఉండదు ఆటిజం అన్నవాళ్ళు. సో అట్లా వీళ్ళకి టేపర్ కండర్ లాగా మనం ఏది చెప్తే అలా రిపీట్ చేస్తారు. తర్వాత వాళ్ళకి వచ్చిన దీనికి ఆన్సర్ చెప్పాలి, ఇలా చెప్పాలి, అట్లా అని అన్నీ నేర్పించాము. అయితే దానికి ఏంటంటే మేము చిన్నప్పటి నుంచి రేడియో వింటాం బాగా అలవాటు మాకు. ఆ పాటలు అవి వినేవాళ్ళం. దీనికి ఎట్లా ఆన్సర్ ఎలా చెప్పించాలి, పేరు ఎలా చెప్పించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నది మాకు టాస్క్ అది. అయితే ఇదివరకు పొద్దున ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ అని వచ్చేది రేడియోలో. అంటే ఎవరో ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి నాకు ఈ పాట కావాలి అంటే వాళ్ళు ఆ పాట ప్లే చేసేవాళ్ళు. సో అది వినేది బాగా. నేను పొద్దునపూట అదే జడ వేస్తూ అడిగాను, పొద్దున విన్నావు కదా రేడియోలో, నేను ఫలానా వాడని మాట్లాడుతున్నాను, ఫలానా ఊరు నుంచి, మీకు ఏం పాట కావాలి అని అడిగాను. దాన్ని విన్నది కదా, ఎందుకంటే దానికి మెమరీ పవర్ చాలా బాగుంటుంది. అది వెంటనే టక్కుని చెప్పింది నాకు ఫలానా పాట కావాలి అని. ఓహో దీనికి ఇట్లా అయితే దీనికి మాట్లాడడం వస్తుంది అనమాట అని అట్లాగా కన్వర్జేషన్ అనేది అలా డెవలప్ చేసాం మేము. బాలమురళీ కృష్ణ గారు కూడా ఒకసారి చెప్పారు, సంగీతానికి చాలా వీటిని వ్యాధుల్ని నివారించే ఇది ఉంది అని శక్తి. సో సంగీతం అనేది ట్రై చేద్దామని సుబ్బారావు గారి మాస్టర్ అంటే ఆయన్ని పిలిచాను. ఆయన అన్నారు, అమ్మ నేను నేర్పించగలను లేదు అమ్మా దీనికి అన్నారు. నేను ఒక 1 month నేర్పించండి చూడండి, వస్తే సరే, రాదంటే మానేయండి అని. సరే అలాంటి ఆయన 9 years నేర్పించాడు సంగీతం. దానికి 1 month కాస్త 1 month నేర్పిస్తాను. దాంతో బాగా నేర్చుకుంది. ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తుంది. దాదాపు 20 years నుంచి సంగీతం నేర్చుకుంటుంది, కర్ణాటక సంగీతం. దానిలో ఏమో సర్టిఫికేట్ కోర్సు కూడా పాస్ అయింది. తర్వాత రేడియోలో యువవాణి ప్రోగ్రాంలో ఇప్పుడు సింగర్గా అది పాడుతుంది చేస్తుంది. వావ్. కానీ అంటే ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, మామూలుగా ఇట్లా ఏమన్నా ప్రాబ్లం ఉన్న వాళ్ళు చాలా అంటే మాకెందుకు వచ్చింది ప్రాబ్లం బాధపడుతూ ఉంటారు. మేమేం పాపం చేసాము, అదేం పాపం చేసింది ఇట్లా అనుకుంటారు. కానీ మేడం చెప్పారు ఇందాక, చూస్ చేస్తారు దేవుడు అని. సో దేవుడు మనల్ని చూస్ చేస్తారని అనుకోవాలి, అంటే మన స్పెషల్ అనుకోవాలి. అలా అనుకుంటేనే మనకు ఆ ఫీలింగ్ ఉండదు అట్లా అని. సో ఇప్పుడు నిజంగా ఇది చెప్పాలంటే దీనివల్లే కదా ఈ ప్రోగ్రాంకి రాగలిగాను నేను. ఆ విధంగా అది స్పెషల్ అనుకుంటాను. వర్షశ్రీ మాట్లాడతావా నాతో? మైక్ తీసుకో. అందరికీ నమస్కారం. నమస్తే. నీ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అక్షయక్క. ఆ కలర్ ఏంటో తెలుసా? ఆ కలరా పర్పుల్. వావ్. ఓకే, నా కోసం ఏమైనా పాడగలవా? तू कितनी अच्छी है, तू कितनी बोली है, प्यारी प्यारी है, ओ माँ ओ माँ. చాలా మంచిగా చక్కగా పాట పాడింది కదా. తనకి ఇంకొక టాలెంట్ కూడా ఉంది, అదే కీబోర్డ్ ప్లే చేస్తుంది అనమాట. సో తను ఎలా ప్లే చేస్తుందో చూద్దామా? అమ్మ గురించి ఏమైనా చెప్తావా? ఏమంటున్నావు? అమ్మ గురించి ఏమైనా చెప్తావా? నేను అమ్మకి కూరగాయలు కట్ చేస్తున్నా. వావ్. ఇంకా అమ్మకి గిన్నెలు అందిస్తున్నా. అమ్మకి బట్టలు అందిస్తున్నా. మరి డాడీ? నాన్నకి నేనేం చెప్పలేదు. డాడీ నీకు లాంగ్వేజ్ నేర్పిస్తున్నారు కదా. నాన్న నాకు లాంగ్వేజెస్ నేర్పిస్తున్నారు. ఓకే, గుడ్. ఇంకా చాలా నేర్చుకోవాలి నువ్వు, సరేనా? సరే. ఓకే, ఆల్ ది బెస్ట్. అమ్మ అనే పదంలోనే కొండంత ధైర్యం ఉంటుంది. ఆ అమ్మ ఆ పిల్లల్ని చూసుకుని ఎంతో ధైర్యంగా ముందడుగు వేస్తుంది. కానీ కన్న 2 కొడుకులు కూడా మంచానికి పరిమితమైతే ఆ తల్లి బాధ వర్ణనాతీతం. అలాంటి కథే మంగమ్మదే.
ఇద్దరు కొడుకులు కూడా ఒకే రకమైన వ్యాధితో బాధపడడంతో చాలా కుంగిపోయింది. అద్దింట్లో ఉంటూ ముందుకి అంటే జీవితాన్ని ఎలా సాగించాలో కూడా అర్థం కాదు. అసలు మంగమ్మ స్టోరీ ఏంటనేది ఈ ఏవీలో చూద్దాం. ఇంట్లో పిల్లలు ఆడుతూ పాడుతూ ఉంటే తల్లిదండ్రులు చూసి మురిసిపోతుంటారు. అది కావాలి ఇది కావాలి అని మారం చేస్తుంటే వాళ్లకు కొనిపెడుతూ లోలోన సంబరపడతారు. ఇదంతా సర్వసాధారణమే. కానీ ఈ కథనం చూస్తే అందరి గుండెలు బరువెక్కుతాయి. హైదరాబాద్ రామంతపూర్లో నివాసముంటున్న మంగమ్మ జీవితం చాలా దయనీయంగా ఉంది. ఆమె భర్త 10 ఏళ్ల కిందట గుండె సంబంధిత వ్యాధితో కన్నుమూశారు. బాధను దిగమింగుకుని పిల్లలే సర్వస్వంగా భావించిన మంగమ్మ ఇళ్లల్లో పని చేసుకుంటూ జీవనం సాగించేది. ఈ క్రమంలో ఆమెను కష్టాలు వెంటాడాయి. ఆమె పెద్ద కుమారుడు 17 ఏళ్ల అనిల్ డెంగీ జ్వరం బారిన పడి 45 రోజులు కోమాలోకి వెళ్లాడు. తర్వాత నరాల బలహీనతతో బాధపడుతూ 10 ఏళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు. రెండో కుమారుడు 15 ఏళ్ల ప్రశాంత్ అయిన ప్రయోజకుడై తమకు చేదోడు వాదోడుగా ఉంటాడని ఆ తల్లి ఆశపడింది. కానీ ఆ ఆశ నిరాశయ్యింది. ఆస్పత్రిలో చూపిస్తే తనది పెద్ద కుమారుడి లాంటి పరిస్థితినని వైద్యులు చెప్పడంతో మంగమ్మ దిక్కుతోచని స్థితిలో ఉంది. ఇద్దరు కుమారులు మంచానికే పరిమితం కావడంతో వారిని కనిపెట్టుకుని ఉంటోంది మంగమ్మ. వారికి దగ్గరుండి నోటికి ఆహారం అందిస్తూ మందులు వేస్తూ కంటికి రెప్పలా చూసుకుంటోంది. ఈ కష్టాలకు తోడు మంగమ్మ ఇతర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతోంది. 2 నెలలుగా ఇళ్లల్లో పని చేయలేకపోవడంతో కనీసం ఇంటి అద్దె కూడా కట్టలేని పరిస్థితిలో ఉంది. ఒక్క పూట కూడా గడవని స్థితిలో ఉండటంతో ఇరుగు పొరుగు కాలనీ వాసులు అందించి ఆహారం తింటూ జీవనం సాగిస్తున్నారు ముగ్గురు. మంగమ్మ గారు, ఇద్దరు కొడుకులు మీకు. ఇద్దరు అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఇంకొక ముందడుగు వేయడానికి కూడా ధైర్యం సరిపోదు. ఏ ధైర్యంతో ముందుకెళ్తున్నారు, ఏం చెప్తారు? ఫస్ట్ పెద్ద బాబు జ్వరం వచ్చి డెంగ్యూ జ్వరం వచ్చి కోమాలోకి వెళ్ళిపోయాడు. 15 రోజులు కోమాలోకి వెళ్ళిపోయాడు డెంగ్యూ జ్వరం వల్ల. ఆ డెంగ్యూ జ్వరం వల్ల కోమాలోకి వెళ్ళిపోయినప్పుడు నాకు హార్ట్ పేషెంట్. అంతకుముందు నాకు హార్ట్ గిన్నెకి ఏమీ లేకపోయింది. ఆ కోమాలోకి ఎప్పుడు వెళ్ళిపోయినాను అప్పుడు నాకు హార్ట్ వచ్చింది. ఇక నాకు సోయలేదు ఏం లేదు. కోమా నుంచి మళ్ళీ 15 రోజుల తర్వాతకి లక్డీ కప్పుల్లో ఏఎస్ హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ లక్డీ కప్పులో జాయిన్ చేపిస్తే డెంగ్యూ జ్వరం వల్ల అనేసి అది తేలింది. తేలిన తర్వాతకి మళ్ళీ మాట లేదు ఏమి లేదు, సూపు లేదు ఏం లేదు, మాట్లాడట్లేదు ఏం దాపించినా తాగట్లేదు అనేసి మళ్ళీ హాస్పిటల్ మళ్ళీ తీసుకెళ్ళిన తర్వాతకి వాళ్ళు అన్నారు కదా, ఏం లేదమ్మా ఈ బాబు ఇట్లనే ఉంటాడు, మాటలు రావు, మాట వస్తే మీ అదృష్టం, మాట రాకపోతే దేవుడు అదృష్టం, చేసేది ఏం లేదు అనేసి చెప్పారు. ఇక ఇంటికి తీసుకొని వచ్చినప్పుడు మా ఆయన ఉన్నాడు. ఇక అది అట్లా ఈఎస్ఐ కార్డు మీద తీసుకొని వచ్చిన తర్వాతకి మళ్ళా మా ఇట్లా కాలు చేతులు పడిపోవటం, ఇట్లా పిడుసు రావటం, ఇక కూర్చోబెడితే ఏదన్నా మన 3వ సంవత్సరం పిల్లగాడికి ఎట్లా చేస్తారో అట్లా మొత్తం మీద పోసుకోవటం, అట్లా రైస్ కుక్కర్లో పాలు పోసి అడబెడితే ఆ రైస్ కుక్కర్ గుంజితే పాలు అంతా ఒళ్ళంతా కాలింది పెద్ద బాబుకి. ఇక సోయి లేకుండా ఉన్నప్పుడు నాకు ఒక చిన్న బాబు ఒకప్పుడు కొద్దిగా చిన్న పిల్లగాడు వాడు. ఆ బాబుకి ఇప్పుడు మామూలుగా జ్వరం వచ్చింది, నాకు ఇది చికెన్ గున్యా జ్వరం వచ్చింది. పెద్ద బాబు వల్ల నేను బతుకుతాను అనుకోలేము, నేను కూడా చనిపోతాను అనుకోరు అందరూ. ఆశ లేదు, డాక్టర్లకు కూడా ఆశ లేదు. ఆమెకి ఏమో అదట్నే ఏదన్నా చెప్తామని చచ్చిపోయేటట్టుగా ఉంది. ఏం చెప్పబాకు రామని అడిగినా కూడా పెద్దబాబు మంచిగా ఉన్నాడు, మంచిగా మాట్లాడుతున్నానని చెప్పండి అనేసి అన్నారు. అమ్మ తర్వాతకి ఇక కొన్ని సంవత్సరాలు అయినాక మా ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది. మళ్ళీ అది యాంజియోగ్రామ్ చేపించి టెంట్ వేయించినాం.
కిడ్నీలు ఖరాబ్ అయిన బీపీ అయిపోయింది, బ్రెయిన్లో రక్తం గడ్డ కట్టింది, ఆయన చనిపోయిండు పక్షవాతం కనిపించి. ఆయన కూడా చాకరీ చేసేసి అన్నీ చేసి ఇబ్బందితో ఉన్నాం. ఇక ఆయన చనిపోయిన తర్వాతకి పిల్లగాళ్ళకి ఏ లోటు రాకోకుండా మంచిగా యాదో ఏదో పని చేసుకొని వాళ్ళని చదువుకుంటున్నా. ఇక సడన్గా రెండో బాబుకి ఇట్లా స్కూల్ పోతాడు, సంవత్సరం కాంచి స్కూల్ పోతుంటే వాడికి ఇట్లా మామూలుగా జ్వరం వస్తే ఏందా అనేసి మళ్ళీ హాస్పిటల్ అక్కడ ఇక్కడ చూపిస్తే ఇట్లా జ్వరం వస్తుందమ్మా అనేసి చెప్తే వాళ్ళ రక్త పరీక్ష అయ్యి చెప్పిమంటే సార్లు అనేసి చేపిస్తే వాళ్ళు ఇట్లా టైఫాయిడ్ జ్వరం వస్తుందమ్మా అని చెప్పారు. నిమ్స్ హాస్పిటల్కి పంపించారు. నిమ్స్ హాస్పిటల్ తీసుకుపోతే బాబుకి మొత్తం బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ అయింది, ఇట్లా బాగలేదు, బ్రెయిన్లో చీము లెక్క వచ్చింది, అది ఆపరేషన్ చేయాలి, మెదడు వాపు వస్తేనో ఆపరేషన్ చేయాలి, సర్జరీ చేయాల్సి వస్తుందమ్మా, నువ్వు ధైర్యంగా ఉంటానంటే సైన్ చేస్తానంటే మేము చేస్తాము, లేకుంటే చేయలేము అనేసి అంటే నువ్వు ధైర్యం చేయాలి అనేసి అంటే ఇక ధైర్యం చేసి సైన్ చేసిన. ఇక తర్వాతకి బాబుకి అట్లా ఆయన రఘు సార్ వల్లనే నా కొడుకు ఇప్పుడు కొద్దిగా బయటకు వచ్చేసింది. ఓకే, మంగమ్మ గారి పెద్ద కొడుకు ఇక్కడే ఉన్నాడు. సో తను ఒకసారి మనం పిలుద్దాం, తను కూడా మాట్లాడతాడు. అమ్మ చాలా ఆశలు పెట్టుకుంది. సో నువ్వు ఇంకా ధైర్యం కోల్పోతే కష్టం అవుతుంది, కాబట్టి ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత త్వరగా రికవరీ అవుతారు. మాట్లాడు. మా అమ్మ లేకపోతే మొన్న చచ్చిపోతుండే. ఏడవద్దు, అయిందని నాకు తెలియదు. దగ్గర నాకు నీరు కూడా తీసారు, బొక్కలు నీరు తీసింది కూడా తెలియదు. అంతమంది చుట్టాలు ఉన్నారు కానీ ఎవరు మమ్మల్ని ఆదుకోరు. సొంత ఇల్లు కూడా లేకోకుండా కిరాయి ఇళ్ళలో వండుకుంటా వాళ్ళని చూసుకుంటా ఎట్లో గట్రా రొటేషన్ చేసుకుంటా బతుకుతున్నా. ఉన్న పిల్లగాడు కూడా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది, అమ్మని కూడా నోసుకోకుంటున్నాను. చిన్నప్పుడు అమ్మ కూడా నాకు తేలని కూడా తెలియదు, అమ్మను కూడా తేలొక్క కూడా పెరిగిందా అని ఇళ్ళలో పని చేసుకుంటూనే బతికి నేను అమ్మతో కూడా ఏమి తెలియని కూడా తెలియదు. నాకెవ్వరా నా తోడబుట్టిన అమ్మ ఎవరు లేరు, అన్నదమ్ములు లేరు, అక్కలు చెల్లెలు లేరు, ఎవరు లేరు నాకు. వీళ్ళే అమ్మలు అనుకున్నా, వీళ్ళే అక్కలు అనుకున్నా, వీళ్ళే చెల్లెలు అనుకున్నా, వీళ్ళే నాన్నలు అనుకున్నా, వీళ్ళని చూసుకొని బతుకుతున్నా. నాకు ఇంతవరకు ఎవరు ఏ లేకపోయినా బాధ లేదనుకుంటే ఉన్న బాబు కూడా ఏం బాధపడకండి, ఎవరు లేరు, ఎవరు లేని వాళ్ళకే దేవుడు అండగా ఉంటాడు, మీరు బాధపడకండి. మేడం శారద గారు, మీరు ఆల్రెడీ ఒక ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఏదైనా మనం ట్రై చేయొచ్చా? మీరు ఒకసారి మీరు మాట్లాడిన తర్వాత యాక్చువల్గా చెప్దాం అనుకున్నాను. ఓకే, తను ఏ ఏరియా నుండి బిలాంగ్ అవుతారో కొంచెం నాకు డీటెయిల్స్ ఇస్తే వాళ్ళకు ఒకటి ఇందిరమ్మ ఇల్లు ప్రొవైడ్ చేద్దాము. తర్వాత ఆవిడకి పెన్షన్ అది వస్తుందో లేదో తెలుసుకొని పెన్షన్ కూడా మనము ఇచ్చేటువంటి ఏర్పాటు చేద్దాము. ఈ 2 ప్రామిసెస్ నేను చేస్తున్నానమ్మా. హాస్పిటల్స్ లో కూడా ఏదన్నా అక్కడ ఏమన్నా డాక్టర్స్తో మాట్లాడి ఏదన్నా అక్కడ కూడా చేసే అటువంటి పరిస్థితి ఉంటే తప్పకుండా చేపిస్తాను నేను. మాతృదేవో భవ సినిమా ద్వారా ఎంతమందిని ఏడిపించారో ఈ కార్యక్రమం ద్వారా కూడా ఇంతమంది జీవితాలని హైలైట్ చేస్తూ ప్రజలకి చూపిస్తూ ఉన్నారు. ఎన్ని కష్టాలు, సినిమా కష్టాలు అంటాము, సినిమా కష్టాలు నిజ జీవితంలో కష్టాలతో పోలిస్తే సినిమా కష్టాలు ఒక పాటి కాదు. నిజ జీవితం లైఫ్ ఈజ్ స్ట్రేంజర్ దాన్ ఫిక్షన్ అంటాం. అలాగే కష్టాలు ఇవన్నీ కూడా కాతే వెలుగులోకి తీసుకొస్తున్న వనితా టీవీ వాళ్ళు ఈనాటి కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ గెస్ట్లుగా పిలవటానికి కారణం ఏంటి అన్నది కూడా మాకు ముందుగా అర్థం కాలేదు, కానీ చూస్తే అర్థమవుతుంది మమ్మల్ని అందరినీ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నారు అని. వాళ్ళకి ఎంతో కొంత బెనిఫిట్ అవుతుంది వీళ్ళ ద్వారా అన్నది మీ ఉద్దేశంలాగా నాకు అనిపిస్తూ ఉంది. ఇలాంటి కథల్ని, స్టోరీస్ని తీసుకురావటంతో సాయం చేసేవాళ్ళు, దాతలు కూడా చాలామంది ముందుకు వస్తారు అని చెప్పి ఆశిస్తూ. మదర్స్ డే స్పెషల్గా చాలా మాట్లాడారు, చాలా చెప్పారు. ఒక 2 minutes ఆడియన్స్కి
ఏం చెప్తారు? ఇన్ని స్టోరీస్ చూసారు, అన్ని సర్ప్రైజింగ్ స్టోరీస్, మీతో పాటు నాకు కూడా చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. ఏదో ఒకటి చేయాలన్న ఉత్సాహం కూడా వచ్చేసింది నాకు, ఒక టైప్ ఆఫ్. మ్యామ్ మీ నుంచి స్టార్ట్ చేద్దాం. God couldn't be everywhere, that's why he made mothers. Yes. సో ఈచ్ ఆఫ్ యూ మిమ్మల్ని చూస్తూ ఉంటే నేను నా స్టోరీ చెప్పినప్పుడు నేను మీ స్టోరీస్ అంతా చూస్తూ ఉంటే నా స్టోరీ చాలా చిన్నగా అనిపిస్తుంది. ఎన్ని కష్టాలు, ఎన్ని జీవితంలో ఎన్ని అవాంతరాలు వచ్చినా కానీ మీరందరూ ఆ కష్టాన్ని వెనకేసుకుని ముందంజ వేశారు చూడండి. దాట్ ఈస్ ద బిగ్గెస్ట్ విన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో కంగ్రాచులేషన్స్ అండ్ సెల్యూట్ టు ఆల్ ఆఫ్ యూ అండి. పద్మచారెడ్డి, ఒక్కొక్కళ్ళు అసలు ఎలా బిడ్డల్ని ఎలా తీర్చిదిద్దుకున్నారు, ఎంత కష్టాన్ని అనుభవించారు. ఆ కష్టాలు చెప్పుకోలేము నిజం చెప్పాలంటే. కానీ వాటినన్నిటినీ కూడా అధిగమించి మీ బిడ్డల్ని ఈ లెవెల్లోకి తీసుకొచ్చి ఆ కష్టాన్ని మీరు ఇప్పుడు చాలా గర్వంగా చెప్పుకునే విధంగా ఇదే కదా మరి మాతృదేవోభవ అంటే. అమ్మ అదే భగవంతుడే అమ్మ ఆ రూపంలో వస్తారు అనేసేసానంటే ఇవేనండి. మ్యామ్ శారదా గారు, సమాజంలో మంచి చెడు రెండు ఉంటాయి. అన్ని రకాల మనుషులు ఉంటారు. కానీ ఏ అమ్మ కూడా చెడు అమ్మ ఎక్కడ ఉండరు. అమ్మ అనే పదానికి లేకపోతే అర్థమే ఉండేది కాదు. అండ్ అమ్మ ఎప్పుడు చెడు కాకూడదు కూడా. పిల్లలు కొన్నిసార్లు చెడు అవ్వచ్చు, కానీ అమ్మ మాత్రం చెడు కాకూడదు. ఎందుకంటే అమృతంలో ఒక చిన్న డ్రాప్ విషం వేసినా అమృతం అంతా విషమే అవుతుంది తప్పించి దాన్ని అమృతం అని ఎవరం అనము. అందుకని చెప్పి ఇంతమంది తల్లులలో ఏ ఒక్క తల్లి చిన్న పొరపాటు చేసినా అందరి తల్లులకు అది వర్తిస్తుంది. కాబట్టి ఎక్కడ ఏ మదర్ కూడా చెడు మదర్ అనే మాట మనం ఎప్పుడు వినకూడదు అనేటువంటి మాట చెప్పుకుంటూ, ఈ సొసైటీలో ఉన్నటువంటి పిల్లలు కొన్నిసార్లు తల్లులకు పిల్లలు కూడా తల్లుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే ఆ ఆడతనంలోనే ఆ జాలి, కరుణ, ప్రేమ, దయ అన్ని కలగలిపి ఉంటాయి. రాధారాణి గారు, మామూలుగా పెంచటమే, పిల్లల్ని పెంచటమే చాలా కష్టం అనుకుంటుంటాం. అలాంటిది స్పెషల్ ఎబిలిటీస్ ఉన్న చిల్డ్రన్ని పెంచటం అది పెద్ద ఛాలెంజ్, చాలా పెద్ద సవాల్. వాళ్ళ లైఫ్లో ఏ సపోర్టు లేకుండా భర్త, పిల్లల్ని, ఎదిగిన కొడుకుని కోల్పోయి అలాంటి స్థితుల్లో కూడా వాళ్ళు చూపిస్తున్న త్యాగం, ధైర్యం అది అందరికీ కూడా స్ఫూర్తిదాయకం. వనితా టీవీ ద్వారా ఈ మాతృదేవోభవ తల్లులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ వీళ్ళని మనం చూసాం, ఇలా బయటపడిన వాళ్ళు, తెలియని వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు. అమ్మ ప్రేమకు, అమ్మ త్యాగాలకు పరిమితి లేదు. కడుపు కోసిన పొరిటి నొప్పులు మెలిపెడుతున్నా ఈ లోకానికి ఊపిరిపోసింది అమ్మ. తన రక్తాన్ని చనుబాలుగా చేసి ఆకలి తీర్చింది. పొత్తిళ్ల పానుపుపై ఈ ప్రపంచాన్ని ఊయలూపింది. నిన్ను నన్ను తీర్చిదిద్దడంలో అలసిపోయిన అమ్మ మనకోసం తనను తాను కోల్పోయింది. గర్భగుడిలో దేవుడైనా, గద్దెనేలే రాజైనా, పశువుకైనా పక్షికైనా ఆది బిందువు అమ్మే, ఆది గురువు అమ్మే. గోరుముద్దలు తినిపించడానికి మనల్ని ఎన్నిసార్లు బూచాడికిచ్చేసిందో, ఆకాశంలో చందమామను ఎన్నిసార్లు నేలకు దింపిందో, నాన్న దండించడానికి వస్తే ఎన్నిసార్లు తన చీర కొంగున దాచుకుందో, మన ప్రాణానికి తన ప్రాణాలతో కాపలా కాస్తుంది. కొన ఊపిరిని కత్తుల్ని చేసి మనకోసం మృత్యువుతో పోరాడుతుంది. మనకు ఆపద రావాలి అంటే అమ్మ సైన్యాన్ని దాటుకుని రావాలి. అలాంటి పోరాటాల్లో ఎప్పుడూ అమ్మ గెలుస్తూనే ఉంది. దురదృష్టవశాత్తు ఒక్కోసారి అమ్మ ఓడిపోతుంది. కాని ఆమె పోరాటం మాత్రం చరిత్రలో నిలిచిపోతుంది. అమ్మ లోకానికి అన్నీ ఇచ్చింది. ప్రతిగా అమ్మకు మనం ఏమిస్తున్నాం? ఎవరికి వాళ్ళు వేసుకోవాల్సిన ప్రశ్న. దేవుడికైనా ఇది సమాధానం చెప్పలేని ప్రశ్న. ఇప్పటివరకు అమ్మ ఈ సమాజాన్ని ఎత్తుకు ముద్దాడింది. ఇప్పుడు అమ్మ మళ్ళీ బెత్తం పట్టాలి. అమ్మను మరిచిపోతున్న సమాజాన్ని సరిదిద్దాలి.
మరి చూసారు కదా ఈరోజు మాతృదేవోభవ కార్యక్రమంలో ఈ వీర మహిళల విజయగాథల్ని ఎన్ని కష్టాలు వచ్చినా ఏం వచ్చినా ముందుకు వెళ్ళాలనే ధైర్యం అండ్ క్షణికావేశంలో చనిపోకుండా ఎన్ని కష్టాలు వచ్చినా నిలదొక్కుకోగలం అనేది వీళ్ళ ద్వారా మనకు అర్థమవుతోంది. ప్రతి ఒక్కరికి కూడా ఇన్స్పిరేషన్. అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళకి గెస్ట్ల ద్వారా ఒక చిన్న సన్మానం చేద్దాం. మీకున్న కష్టాలు ఎంతో కొంత తీరుతాయని మేము అనుకుంటున్నామండి. ఆల్ ది బెస్ట్. ఏం బాధపడకండి, అందరూ అండగా ఉంటారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ శాంతిశ్రీ గారు అండ్ వర్షశ్రీ, ప్లీజ్ వెల్కమ్. నెక్స్ట్ రాధిక గారు. నెక్స్ట్ లక్ష్మి గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. సో నెక్స్ట్ నందిని గారిని ఆహ్వానిస్తున్నాం. మిమ్మల్ని కూడా చిన్నగా సత్కరించుకుంటాం. ఇప్పుడు చక్కగా పాడి మనల్ని అలరించింది కదా జాహ్నవి ఎర్రంని ఒకసారి స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. మాతృమూర్తులందరికీ హ్యాపీ మదర్స్ డే. ఓకే, చూసారు కదా ఇవాళ మాతృదేవోభవ అంటూ వనితా టీవీ నిర్వహించిన ఈ కార్యక్రమంలో గెస్ట్లు చాలా ఇన్స్పైరింగ్గా మాట్లాడారు. అండ్ అలాగే సామాన్యుల నుంచి అంటే ఒక మాతృమూర్తిగా
అంటే తన కోసం, తన కుటుంబం కోసం, తన పిల్లల కోసం వాళ్ళు ఏ త్యాగానికైనా, ఎలాంటి రిస్క్ తీసుకోవడానికైనా వెనకాడలేదు. ప్రతి ఒక్కరి స్టోరీ కూడా చాలా చాలా ఇన్స్పిరేషన్. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కూడా ఓకే, వీళ్ళలో చూస్తే మనకు అలా అనిపించదు, వీళ్ళలో ఇంత బాధ దాగి ఉందా, వీళ్ళు ఇంత దీన్ని దిగమింగుకొని అయినా వెనక నుంచి లాగే వాళ్ళు కూడా పట్టించుకోకుండా ముందుకు ఎలా వెళ్తున్నారనేది ప్రతి ఒక్కరు కూడా చాలా ఇన్స్పిరేషన్. అండ్ చిన్న చిన్న విషయాలకి క్షణికావేశంలో సూసైడ్ చేసుకునే వాళ్ళు కనుక ఇలాంటివి చూస్తే చాలా ఇన్స్పైర్ అవుతారు. అండ్ ఈ ప్రోగ్రాం ద్వారా మీకు మేము చాలా విషయాలు తెలియజేస్తామని అనుకుంటున్నాము. మరొకసారి వనితా టీవీ ప్రేక్షకులందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు.